ట్రిపుల్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో భారీ తారాగణం నటిస్తుండటంతో అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఏకంగా తారక్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సాయి ఫాలికా నటిస్తున్నారు. ఇక దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతుంది అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులందరిలో ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఇకపోతే ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. దీంతో అభిమానులందరూ కూడా ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ అయిన తర్వాత సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో మేకర్స్ ఊహించని షాక్ ఇచ్చారు. ఏప్రిల్ 5వ తేదీన విడుదల కావాల్సిన సినిమాని వాయిదా వేశారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 10వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు కొత్త విడుదల తేదీని ప్రకటించారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ గా దేవర రూపొందుతుందన్నది తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఇటీవల దేవర మూవీ గురించి హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. దేవర సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, ఇంకా కొన్ని పాటలు చిత్రీకరణ జరగాల్సి ఉంది అంటూ జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. అయితే తెలుగు డైలాగులు స్క్రిప్ట్ తనకు అందిందని, వాటిని నేర్చుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాను అంటూ తెలిపారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తెలుగు డైలాగ్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. రానున్న కొన్ని రోజుల్లో నేను ఇంగ్లీష్ మాట్లాడకుండా కేవలం తెలుగులోనే మాట్లాడాలని అనుకుంటున్నానంటూ జాన్వీ కపూర్ తెలిపింది. దేవర విషయంలో కొరటాల శివ టాకీ పార్ట్ VFX తాలూకు పనులను ఎప్పటికప్పుడు పూర్తయ్యేలా చూసుకుంటూ పాటల విషయంలో మాత్రం వేగం చూపించలేదు. కారణం అనిరుద్ అని వేరే చెప్పనక్కర్లేదు. సమస్య ఏంటంటే అనిరుద్ నుంచి బెస్ట్ అనిపించే ట్యూన్స్ రాబట్టుకోవటం. మామూలుగా తమిళ దర్శకులకు అతని నుంచి ఎక్కువ ట్యూన్స్ డిమాండ్ చేయరు. ఇచ్చినవి బాగున్నవి వెంటనే ఓకే చెప్పేస్తారు. కానీ మన తెలుగు డైరెక్టర్ల వర్కింగ్ స్టైల్ వేరు. ఒక్క పాటకు 2-3 ఆప్షన్స్ ఇస్తే వాటిని హీరోతో పాటు డిస్కస్ చేసుకొని బాగున్నది ఎంచుకుంటారు. ఈ తరహా మోడల్ అనిరుద్తో కష్టం. ఎందుకంటే చేతిరెండ సినిమాలతో ఒకే ప్రాజెక్టు మీద ఎక్కువ కాలం ఖర్చు పెట్టే పరిస్థితిలో లేరు. అందుకే కొరటాల శివ ఒత్తిడికి లోనవుతున్నట్టు తెలిసింది. ఇప్పటిదాకా ఆయన దేవిశ్రీ ప్రసాద్, మణి శర్మలతో మాత్రమే పనిచేశారు. కోలీవుడ్ టెక్నీషియన్స్ తో అనుభవం లేదు. మరి అనిరుద్తో అత్యుత్తమైన పాటలు రాబట్టుకోవటం పెను సవాలే. మరి అనుకున్న సమయానికి దేవర ఫ్యాన్స్ ముందుకు వస్తుందో లేదో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.